ఈరోజు తారీఖు 2026 సంవత్సరం జూన్ నెల 12 శుక్రవారం. యేసు తిరుహృదయ మహోత్సవం ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న సత్య కథోలిక శ్రీ సభకు అందున విజయవాడ మేత్రాసనములోని పెడన విచారణకు ఎంతో శుభకరమైన రోజు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు అనే నినాదముతో కథోలిక స్వరము అనే నామకరణముతో తెలుగు యూట్యూబ్ను, ఫేస్బుక్ను మరియు ఇన్స్టాగ్రామ్ ఛానల్ను ప్రారంభించుటకు మేమెంతో సంతోషిస్తున్నాము. మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి అని పలికిన క్రీస్తు ఆజ్ఞను అనుసరించి క్రీస్తు స్వరాన్ని, కథోలిక ఆరాధనను, విచారణలో జరిగే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రపంచానికి ప్రకటించటానికి పెడన విచారణ వేస్తున్న తొలిమెట్టు ఈ ప్రయత్నం. సుందరమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయత్నాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలని, తండ్రి దేవుని మహిమార్థమై కథోలిక క్రైస్తవ విశ్వాసులందరికీ ఆశీర్వాదకరంగాను, కుటుంబాలకు దీవెనకరంగా సాగాలని కోరుతూ ఈ ఛానల్స్ను ప్రారంభించడానికి కృషి చేసిన వారిని అభినందిస్తూ ఇట్లు మీ విచారణ గురువులు ఫాదర్ జోజప్ప గారు, పెడన విచారణ.